ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేనంత వేడి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలనపై పట్టు సాధిస్తూనే మరోవైపు పార్టీ యంత్రాంగాన్ని రాబోయే ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఆయన జారీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతవరకు వెళ్తున్నాయి అనే అంశంపై ప్రతి మంత్రికి ప్రోగ్రెస్ రిపోర్ట్లా ఇచ్చే రోజులు దగ్గర పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన పక్షంలో పదవుల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి అంతర్గత సందేశం. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, సంక్షేమ పథకాల అమల్లో విఫలమైతే అది నేరుగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఆయన విశ్లేషించారు. 5 ఏళ్ల విపక్ష పాలనలో కేడర్ ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేస్తూ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని గుర్తు చేస్తూ కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా జిల్లాల బాట పట్టాలని, నియోజకవర్గంలో పర్యటించి ప్రజల నాడి పట్టుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు సెమీఫైనల్గా పరిగణిస్తున్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కనీసం కోలుకోలేని అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందుకే మంత్రులు తమ శాఖల పనితీరుతో పాటు పార్టీ వ్యవహారాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, అక్కడ నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకోవడంలో మంత్రులు వెనకంజలో ఉన్నారనే అసంతృప్తి కూడా ఆయన వెళ్ళగక్కారు. మంత్రులు స్పందించే తీరు, మార్గాలన్నీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కేవలం నివేదికలపై ఆధారపడితే ఊరుకోబోని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు. ఎన్నికల నగరా మోగే సమయానికి ప్రతి గడపకు ప్రభుత్వం లబ్ధి చేకూరాలని, సూపర్ 6 పథకాలలో అమల్లో వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని, పదవులు శాశ్వతం కాదని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే ఎవరైనా పక్కన పెట్టడానికి వెనుకాడబొమ్మని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరికతో మంత్రులందరిలోనూ ఒక్కసారిగా కలవరం మొదలైంది. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో ఇప్పుడు మంత్రులు నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా చంద్రబాబు ఇచ్చిన ఈ సీరియస్ వార్నింగ్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలపైన మార్పులకు నాంది పలికేలా కనిపిస్తుంది.